అవ్వ ఏం జాబులురా, పొద్దుగాల పోవాలి రాత్రికి రావాలి. 8 గంటల డ్యూటీ 9-10 గంటలు చేపిస్తారు. నెలంతా ఎదురు చూస్తే వచ్చే జీతము ఖర్చులకే సాల్తలేదు. నెలాఖరికొస్తే బస్ పాస్కు బండి పెట్రోల్కు సుతా తిప్పలు కాబట్టే అని ఫీల్ అవుతుంటారు. కానీ గీళ్ళ కథ చూడుండ్రి ఎట్లున్నదో. కాగితాల మీద పేర్లు, నెల నెల అకౌంట్ల జీతాలు, ఆఫీసులకు వచ్చింది లేదు, పని చేసింది లేదు. గిట్లున్నది రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ల జాబుల కథ. ఏందక్కువ 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నారంటే మాటలా? అంటే రిజిస్టార్ల పేర్లు రాసుడు, పని చేసినట్టు దొంగ రేసుడు, వాళ్ళ పేరు మీద కాంట్రాక్టు కంపెనీలు జాబులు నింపుకోనుడు. ఫేక్ జీతాల పేరు మీద సర్కార్కు నెలకు 20 కోట్లు, ఏడాదికి 250 కోట్లు ఉత్తగానే పోతున్నాయట. పాత గవర్నమెంట్ ల శానేళ్ల సందే నడుస్తుందట. పర్మనెంట్ కొలువులు తీసుకోక చాలా ఆఫీసులలో టెంపరరీ జాబులు పెడితే దొరికిందే సందని గిట్ల కమాయించిరన్నట్టు. చిత్రం ఏందంటే కొందరు గవర్నమెంట్ నౌకరు చేస్తోళ్ళు కూడా ఏరే శాఖల్లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నట్టు పుట్టించి జీతాలు ఎత్తిరట. మరి ఇప్పుడు ఎట్లా దొరికిండ్రు అంటారా? అందరి ఆధార్ కార్డులు తీసుకొని ఆన్లైన్ లో చెకింగ్ చేస్తే బయట పడ్డది. ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి దొంగ జాబులు తీపిచ్చే పనులున్నారు. ఇక ఈ కంచెల్లి అవుట్ సోర్సింగ్ లా కూడా బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారట. కానీ ఏళ్ల కమానం కొలువులు దొరకక నిరుద్యోగులు తిప్పల పడుతుంటే పాత సర్కారు కాంట్రాక్టర్లు కమాయిస్తానికి తొవ్వ చేసిరంటే ఎట్లున్నదో చూడండిగా.